వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ రామాంజీ నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ రామాంజీ నాయక్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, రాత్రి 12 గంటల తర్వాత బైక్ రైడింగ్లు, కేక్ కటింగ్లు నిషేధమని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామాంజీ నాయక్, ఆత్మకూరు అర్బన్ సీఐ రాము, రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, నందికొట్కూరు సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఉండే ప్రజలందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా మనకు 2024 సంవత్సరం ప్రశాంతంగా సంతోషంగా గడిచిపోయింది. రేపు ఒక్కరోజు ఉంది మనకు. కాకపోతే రాబోయే 25వ సంవత్సరం సందర్భంగా మన ఆత్మకూరు పట్టణము, నందికొట్కూరు పట్టణం యూతులకు, ప్రజలకు అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏమంటే, మనము సంతోషకరమైన కార్యక్రమంలో అతి ఉత్సాహంతో కొన్ని అతివేగంగా బైక్ నడపడం కావచ్చు, సైలెన్సర్ లేకుండా బండి రాంగ్గా నడపడము, న్యూసెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా 25వ సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ 24వ సంవత్సరానికి మనము ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీగా జనవరి పండుగను జరుపుకోవాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము. కాకపోతే ఒక బాధ్యత గల ఒక వ్యక్తిగా కొన్ని బాధ్యతగా ఉంటూ అనవసరమైన తొందరపాటు చర్య చేయకుండా జాగ్రత్తగా ఉంటూ ప్రశాంతంగా, ఆనందంగా ఈ జనవరి 1ని గడుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాత్రి వేళల్లో పట్టణంలో ఎక్కడ కూడా అతివేగంగా బైక్ నడపడం కానీ, సైలెన్సర్ తీసేసి నడపడం కానీ అటువంటివి చేస్తే తప్పకుండా చట్టరీత్యా చర్య తీసుకుంటాము. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా కండక్ట్ చేస్తాము. ఎవరైనా మందు తాగి బండి నడిపినా కూడా వారిపై కూడా చర్య తీసుకుంటాము. అలాగే ఎక్కడైనా వీధుల్లో లైట్లు పగలగొట్టడం కానీ, మళ్ళీ మనకు సమస్యలు సృష్టిస్తే వారిపైన కూడా తప్పకుండా ఈ అల్లరి ముఖాలపైన చర్య తీసుకునేదానికి మేము రెడీగా ఉంటాము. మేము అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్ట్ పాయింట్ పెట్టినాము. మా మొబైల్ పార్టీ ఉంటుంది. మా సిఐలు, ఎస్ఐలు, నేను, మా స్టాఫ్ అందరూ కూడా గస్తీలో తిరుగుతూ ఉంటాము. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జాగ్రత్తగా జరుపుకుంటారని చెప్తున్నాను. అలాగే హోటల్స్ కూడా కొంత టైం మా టౌన్ సిఈ గారు టైమింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ టైం ప్రకారమే హోటల్ కూడా నడుపుకోవాలి. ఎక్కడ కూడా బహిరంగంగా మద్యం సేవించడం కానీ, అల్లరి చేయడం కానీ చేస్తే తప్పకుండా చట్టరీత్యా చర్య తీసుకుంటాం.